హాయ్, అందరూ బాగున్నారా? హరిప్రియ ఛానల్కి స్వాగతం. పంచసూత్రాల్లో మూడోదైనటువంటి యోగులను అనుసరించాలి. యోగులను ఎలా అనుసరించాలి? కష్టం అనుకుంటారు. కష్టం అసలా కాదు. అనుకుంటే చాలా ఈజీ, కానీ అనుకోవాలి. ఎలాగైతే గృహిణులు వారి సతీధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తారో, అలాగే రాజకీయ నాయకులు, పోలీసులు, డాక్టర్లు, లాయర్లు, ఎవరైనా సరే, చతురాశ్రమాల వారు ఎవరైనా సరే, వారి వృత్తి ధర్మాన్ని ధర్మబద్ధంగా చేయడం యోగి తత్వంలోనికే వస్తుంది. అంటే అధర్మంగా వచ్చిన సొమ్ముకి ఆశించకూడదు. ఇప్పుడు ఎలాగా అంటే యోగుల దగ్గరికి తీసుకెళ్ళి బంగారం ఇస్తే పుచ్చుకోరు, అలాగే డబ్బు మూటను పట్టుకెళ్ళిస్తే పుచ్చుకోరు, కానీ ఒక ఫలాన్ని ఇస్తే పుచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి శక్తి కావాలి. ఆ ఫలాన్ని భుజిస్తే ఆ పూటకి శక్తి వస్తుంది. ఆ శక్తి తీసుకుని ఆ శక్తిని బట్టి హరినామ కీర్తన, సంకీర్తన, హరినామ స్మరణ చేసి తరించి మోక్షం పొందేందుకు ఆ ఫలం ఉపయోగపడుతుంది. కాబట్టి అలాగే మనం కూడా ధర్మబద్ధంగా వచ్చిన సొమ్మునే పుచ్చుకుని సాలపోయినా సరిపెట్టుకుని ఖర్చు పెట్టుకుని తృప్తిగా బతుకుదాం, యోగులుగా మారదాం, యోగులను అనుసరిద్దాం. యోగులు ఎప్పుడు ధర్మంగానే ఉంటారు. మనం కూడా ధర్మంగా ఉందాం, ధర్మాన్ని పట్టుకుందాం. మనం ధర్మాన్ని పట్టుకుంటే ధర్మం ఖచ్చితంగా మనల్ని రక్షిస్తుంది. అలాగే ఎవరైతే అందరూ యోగి తత్వాన్ని అర్థం చేసుకుని యోగులుగా మారతారో ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా అన్యాయాలు, అధర్మాలు జరగవు. అప్పుడు లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఎలాగా అంటే యోగులు పరమేశ్వరుని నామచింతనలోనే ఉంటారు. మనం ధర్మాన్ని పట్టుకుని ధర్మాన్నే మనం నిత్యము పాటించినట్టయితే ఆ ఈశ్వరుడు మనతోనే ఉండి మనల్ని సదా రక్షిస్తాడు. అప్పుడు మనం ఎప్పుడూ కూడా యోగులుగానే ఉన్నామని దాని అర్థం. మనం యోగులుగా మారదాం, యోగులను అనుసరిద్దాం. యోగులతో పాటు మనం కూడా ఈ ప్రపంచానికి యోగి తత్వం గురించి సాటి చెప్తాం. మా ఈ కాన్సెప్ట్ నచ్చినట్టయితే కనుక మా ఈ హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.